హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మీరు చూడండి, మా ఇంట్లో చెట్టుకు కాయలు వచ్చినాయి. ఒక ఆల్మోస్ట్ 50 వచ్చినాయి. ఇప్పుడు వచ్చే కాయలు ఇలా కలర్ చేంజ్ ఉంటాయి. సీజన్లో వచ్చే కాయలు ఇలా కంప్లీట్ గ్రీన్గా ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఇట్లా కలర్ చేంజ్ ఉన్నాయి. మాకు అసలు కనిపించలేదు. ఎందుకు ఒక్క కాయ కనిపించేసరికి చెట్టు ఎక్కేసరికి ఒక 50 కాయలు దొరికినాయి. చూడండి ఎంత బాగున్నాయి. వీటితోని మీకు స్పెషల్ కర్రీ, ఇది మా నానమ్మ చేసి పెట్టేది మాకు మా చిన్నప్పుడు. ఆ కర్రీ మీకు చేసి చూపిద్దామని. ఇదిగోండి, టెంక కూడా వచ్చింది చూడండి, ఎంత కాయల టెంక కూడా నేను పీల్ చేసి తర్వాత ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంతో మనం కర్రీ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని, మామిడికాయ కాబట్టి నేను నాన్ స్టిక్లో చేయట్లేదు. చూడండి, ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, ఇదిగోండి ఆనియన్స్. మన ముక్కలు ఎన్ని ఉంటాయో కొంచెం తక్కువ ఆనియన్స్ ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ సేమ్ అనుకోండి, అలా అన్ని ఆనియన్స్ యాడ్ చేయాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆనియన్స్ ఫ్రై కానిద్దాము. లైట్ గోల్డెన్ అయితే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు పసుపు, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఉప్పు కారం అన్నీ వేసుకుందాం. కారం సరిపడా, ఉప్పు, ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవ్వండి, కొద్దిగా కోకోనట్ పౌడర్, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 to 3 minutes మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే కారం ముక్కలకు పడుతుంది కదా, సరిపోతుంది. అప్పుడు గుమగుమలాడే మామిడికాయ కర్రీ ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమే, గ్యాస్ ఆఫ్ చేసి. ఎమ్మి ఎమ్మికి కనిపిస్తుంది మన మామిడికాయ కర్రీ. ఇది మా నానమ్మ మా చిన్నప్పుడు చేసి పెట్టేది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు అసలు చేస్తే వదిలిపెట్టారు. మీరు కూడా తప్పకుండా రెడీ చేసుకోండి. ఇంకోటి, మీకు మామిడికాయ ముక్కలు నేను ఎలా స్టోర్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను కదా, వీడియో ఉంది. మీరు ఆ స్టోర్ చేసిన మామిడికాయ ముక్కలతో కూడా ఇలా కర్రీ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఎట్లా ఒక చెట్టుకు ఫ్రెష్గా వచ్చినాయి కదా అని చేశాను. ఆ ముక్కలతో కూడా మీరు ఇలా కర్రీ చేసుకోవచ్చు. చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.